ఫైనలీ అవర్ ట్రిప్ గోయింగ్ టు ఎండ్ టుడే. ఈ రోజుతో కంప్లీట్ చేసేస్తున్నాము ఆ ట్రిప్ని. యాక్చువల్గా 3 days అనుకున్నాము, కానీ 2 daysకే అయిపోయింది బికాస్ ఆఫ్ మై సన్ అర్జున్ కదా. భయంకరంగా విసిగిచ్చాడు, సో అందుకని విసుకొచ్చేసి స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాము. కింద ఒక ఫిష్ ట్యాంక్ ఉంది, ఆ ఫిష్ ట్యాంక్ దగ్గర ఏం చూడంట, మళ్ళీ పైకి వస్తే గట్టి వస్తున్నారు. ప్రతి దగ్గర ఇదే గొడవ. వాడికి నచ్చి స్టిక్ అని అయితే అక్కడే ఉంటాను కూడా చేస్తున్నాడు. సో వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ ట్రిప్ టుడే. ఫైనల్గా కాంచీలో ఉన్నాము ఇక్కడ మేము. ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. టెంపుల్స్ చూసేసాము. ఒక టెంపుల్ మాత్రం అజ్జుగడ వల్ల మిస్ అయింది. ఒక టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము. ఒక టెంపుల్ మాత్రం అత్తమ్మ అండ్ మా హస్బెండ్ వెళ్ళారు. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ వన్ థింగ్, కొన్ని థింగ్స్ చెప్తాను కాంచీపురం గురించి. ఇప్పుడు వచ్చేసి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి అనమాట. 1 week చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. కళ్యాణం జరిగిద్దంట. సో ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు. అండ్ కొంచెం ఉందన్నమాట, ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ అంతా 1 way. కొన్నిసార్లు రోడ్ బ్లాక్ చేస్తున్నారు, కొన్నిసార్లు ఆ రోడ్డు మళ్ళీ ఓపెన్ అవుతుంది. అంటే ఐ మీన్ అంటే మార్నింగ్ వెళ్ళిన రూట్ మళ్ళీ ఆఫ్టర్నూన్కి వస్తే ఆ రూట్ క్లోజ్ చేస్తుంటుంది అనమాట. అందుకోసమే మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఓన్గా తెలిసిన వాళ్ళైతే వెళ్ళొచ్చు, కానీ కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు, ఓన్ వెహికల్తో వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళాలి. అండ్ మేము తిరుపతి నుంచి కాంచీపురం వచ్చాం కాబట్టి ఆ రోడ్లో కొంచెం రోడ్ వర్క్స్ జరుగుతుంది. కొంచెం కాదు, చాలా రోడ్ వర్క్స్ జరుగుతుంది. అండ్ అది కూడా చాలా రష్గా ఉందన్నమాట. సో చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ చాలామంది ఆటో వాళ్ళు వస్తారు అనమాట. ఇన్ఫర్మేషన్ మన మీద అడిగినప్పుడు ఆటో వాళ్ళే వస్తారు. వాళ్ళు రకరకాల ప్లేసులు తీసుకెళ్తామని చెప్పి, మంచి మంచి షాప్స్ ఉన్నాయని చెప్పి చెప్తారు. కానీ ఏంటి అంటే, లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇట్లాగే వెళ్ళాము, కానీ ఆ షాప్లో పెద్ద బ్యాండ్ వేయించుకొచ్చాం అనమాట. శారీస్ కొనుక్కొని. ఈవెన్ దోస్ ఆర్ నాట్ వర్త్ ఫర్ 500, మేము 1500, 1000 రూపీస్ పే చేసుకొని వచ్చాము. సో అదంతా వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేసామంటే, మేము పెద్ద షాప్కి వెళ్ళాము. నో బార్గెన్, మనకి బార్గెన్ చేయడం రాదు కాబట్టి, బార్గెన్ ఉండదు కాబట్టి మనకు నచ్చింది తీసుకొని వచ్చేసాను అనమాట. ఆ షాప్ శారీస్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకొకటి, బిజినెస్ పరంగా వదిలేసేయండి. ప్రతి ప్లేస్లో మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఫేమస్ ప్లేసెస్లో ఏంటంటే ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి. నేను చెప్తున్నాను, పీపుల్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆటో డ్రైవర్స్, ఐ మీన్ షాప్ ఓనర్స్ వాళ్ళని కాకుండా లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ట్రై చేయండి కాంటాక్ట్ అవ్వడానికి. దే ఆర్ వెరీ హంబుల్ అనమాట. అంటే నేను కొంతమందిని ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు వాళ్ళకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. సో ఇంగ్లీష్ రాకపోయినా కానీ ఆ మ్యాటర్ని కన్వే చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు. అండ్ ద వే ఆఫ్ ద రిసీవింగ్ అస్ అది చాలా అంటే చాలా బాగుంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లోకల్ పీపుల్ మాత్రం అడగండి, మంచిగా ఇస్తారు. అండ్ ఇంకోటి, టెంపుల్స్ దగ్గర పార్కింగ్ అనమాట. పెయిడ్ పార్కింగ్ 80 రూపీస్ అంటే టెంపుల్ దగ్గర. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అది కొంచెం చూసుకోండి. అంటే ఆ టెంపుల్ దగ్గర కాకుండా కొంచెం పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవడం బెటర్ అనమాట. అంతా మనీ లూటింగ్ లాగా ఉంది అంతా. నాకు చాలా అంటే కొంచెం ఇలాంటి ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ నేను దీని గురించి ఫైనల్గా చెప్పాలంటే, శారీస్ అంటారా, చెప్పాలంటే వెడ్డింగ్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో వెడ్డింగ్ శారీస్కి ఒకసారి తీసుకోగలం కాబట్టి నేను నార్మల్ శారీసే తీసుకున్నాను. ఈ నార్మల్ శారీస్ మనం హైదరాబాద్ నార్సింగ్లో ఎలా ఉన్నాయి కలెక్షన్, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయి. సో వచ్చాం కాబట్టి కొన్ని